లైఫ్లో ప్రాబ్లమ్స్ ఎన్నైనా ఉండొచ్చు. ఒక గైనకాలజిస్ట్ మిమ్మల్ని కరెక్ట్గా గైడ్ చేస్తుంది. ఈరోజు నాకు ఓపీడీలో ఒక కపుల్ వచ్చారు. ఆ కపుల్ ఒక చిన్న ప్రశ్న అయినప్పటికీ అది నన్ను చాలా కదిలిచ్చేసింది. అది ఏంటో మీకు నేను చెప్తాను. డాక్టర్, నాకు నార్మల్ డెలివరీ చేయించుకోవాలని ఉన్నప్పటికీ నాకు చాలా భయంగా ఉంది. ఎందుకంటే ఇంటర్నెట్లో నార్మల్ డెలివరీ గురించి చాలా నెగటివ్గా ఉంది. కొంతమంది స్టిచెస్ అంటారు, కొంతమంది 24 గంటలు నొప్పి అంటారు, కొంతమంది వాళ్ళకి లాస్ట్ మూమెంట్లో సెక్షన్ అయిందని చెప్తారు, కొంతమంది రాని పెయిన్ అని చెప్తారు. ఇలా ఎన్నో రకాల ఇన్ఫర్మేషన్ నాకు ఇంటర్నెట్లో ఉంది. అయితే నాకు నార్మల్ డెలివరీ వద్దు, నేను సిజేరియనే చేయించుకుంటానని చెప్పింది. ఈ ప్రశ్నకి నేను ఏం సమాధానం చెప్పాలో నాకు అర్థం కాలేదు. అయితే వాళ్ళ హస్బెండ్ కూడా ఇదే విషయంగా నాతో మాట్లాడారు. ఎందుకంటే తను అవసరం ఉన్నా అవసరం లేకున్నా దాని గురించి చాలా ఎక్కువగా ఆలోచిస్తుంది. డాక్టర్, ఇప్పుడు ఇంకా 6th మంతే, ఇంకా చాలా టైం ఉంది తనకి డెలివరీకి. అంతలోనే తను సిజేరియన్ చేసుకోవాలని నిర్ణయం చేసుకుంది. మరి దీనికి నన్ను రోజు ఇదే పనిగా ఒక 10-15 నిమిషాలు ఇదే టాపిక్ మా ఇంట్లో నడుస్తోంది, ఏం చేయాలి అని అడిగారు. అయితే నేను అదంతా విన్న తర్వాత ఒకటే చెప్పాను. అనుకున్న దానికంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ తీసుకున్నా, అనుకున్న దానికంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ చేసినా మనకు ఒక మానసికమైన ఒత్తిడి అనేది ఖచ్చితంగా బాడీలో వస్తుంది. అలా ఒక మానసిక ఒత్తిడి వచ్చినప్పుడు దాని గురించే ఆలోచించి దాని గురించే మనము ప్రతిరోజు చూసినట్టయితే అనుకున్న దానికంటే ఎక్కువగా మనకి ప్రాబ్లం భూతద్దంలో పెట్టినట్టు కనిపిస్తుంది. చాలామంది నార్మల్ డెలివరీస్ అయ్యారు, కానీ వాళ్ళు నార్మల్ డెలివరీ అయినప్పుడు ఇలా ఎప్పుడు వాళ్ళ ఎక్స్ప్రెషన్ అనేది చెప్పింది లేదు. అయితే ఇప్పుడు ప్రయారిటీ పెయిన్కి మారిపోయింది కాబట్టి ఇలాంటివి చాలా మనకి కాంటెంట్ అనేది బయటకు వస్తుంది. ఎప్పుడైనా ఒకటే ఆలోచించాలి, జరిగేది అలాగో జరుగుతుంది. అది మన మంచికి జరిగితే అది ప్రత్యేకంగా మనం దాన్ని ఒత్తిడి పట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ మనకు అది అనుకున్న విధంగా అవ్వకపోయినా కూడా మనం ట్రై చేసామనే ఒక చిన్న తృప్తి అనేది మనకు ఉంటుంది. సో ఎవరు ఏం చెప్పినా, ఎలా చెప్పినా, ఎంత బ్యాడ్ నెగిటివ్గా ఉన్నా కూడా మీ వరకు రానంత వరకు మీరు దాని గురించి ఆలోచించొద్దు. ఎప్పుడైనా కూడా ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో ముందుకెళ్తే మీకు ఏది సరైనదో అది జరిగే అవకాశం ఉంటుంది. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనేది చాలా గమనించుకోవాల్సిన విషయం. అనవసరమైన ఒత్తిడిలోకి లోనవ్వద్దు. ఒకవేళ సిజేరియన్ చేయించుకోవాలి అని అనుకుని మీరు నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని మేము ఖచ్చితంగా ఆమోదించాల్సిందే. ఎందుకంటే ఒక తల్లి నిర్ణయం కంటే ఏది ఇంపార్టెంట్ కాదు. కానీ మీరు ఆ నిర్ణయము వేరే వాళ్ళ ఎక్స్పీరియన్స్ వల్ల తీసుకున్నట్టు అయితే, మీకు అనవసరంగా వచ్చిన ఒత్తిడి వల్ల తీసుకున్నట్టు అయితే మట్టుకు అది సరైనది కాదు. తల్లికి బిడ్డకి ఎప్పుడైనా క్షేమం కానప్పుడు చేసే ప్రక్రియ సిజేరియన్. ఇలా సిజేరియన్స్ ప్రతి విషయానికి చేసుకుంటూ వెళ్తే అది మనకి ఖచ్చితంగా ఆరోగ్యరీత్యా మంచిది కాదు. సో మీరు అనవసరంగా ఆలోచించకుండా సరైన డిసిషన్ తీసుకుంటారని నేను అనుకుంటున్నాను.